పెదవులు నువ్వైతే నీ నవ్వులు నేనవుతా నా సో ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే వీడియోని మీరు ఫుల్ డెమోని చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఉంది, చూసేయండి. ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఇచ్చాను. ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి, 9:16 క్లిక్ చేయండి, నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. డైరెక్ట్గా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ బ్లాక్ ఇమేజ్ ఇంటూ మార్క్. ఓకేనా, దీన్ని మీరు ఒక 30 సెకండ్స్ పెట్టుకోండి, తర్వాత కట్ చేసుకుందరు. ఇలా పెట్టుకొని ఫస్ట్కి రండి. నేను ఈ వీడియోలో వాడుతున్న కైన్మాస్టర్ వచ్చేసి 5.2.10 వెర్షన్. వాడటానికి చూడటానికి చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే డౌన్లోడ్ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ లిస్ట్లో పెట్టాను, పిన్ లిస్ట్లో ఉంటుంది చూడండి. టెలిగ్రామ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. ఇక్కడ లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క డిజైన్స్ ఉంటాయి కదా, 3 ఇమేజెస్ ఇచ్చాను మీకు, 3 డిజైన్స్ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ఇవి 3 ఇచ్చాను. ఇవి 3లో మీకు ఏది నచ్చితే అది ఇక్కడికి తీసుకుని, ఎగ్జాంపుల్ నేనైతే రౌండ్ సర్కిల్ తీసుకున్నాను. ఇలా తీసుకొని దీన్ని ఏం చేస్తున్నానంటే చివరి పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేశాను, ఇలా పెద్దగా చేసేసి చివరి వరకు 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసి దీన్నే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది. అప్లై చేయండి, అప్లై చేసి టిక్ మార్క్. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని మీకు నచ్చింది ఇక్కడికి తీసుకోండి. నేను తీసుకొని చూపిస్తాను మీకు. ఒక పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇదే ఫోటో కిందకి వెళ్తే లేకపోతే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎక్కడున్నా సరే క్రాప్ చేయండి. క్రాప్ ఎనేబుల్ చేసి షేప్లో మాస్క్ సర్కిల్ తీసుకోండి, కొంచెం పైకి జరుపుకోండి, టిక్ మార్క్. దీన్ని తీసుకొచ్చి ఇలా పైకి జరిపి ఈ సర్కిల్లో కొంచెం పెద్దగా చేయండి. చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది, బ్యాక్ చేయండి. ఇలా బ్యాక్ చేసి మీకు కావాల్సిన సైజుకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ నేను చేస్తున్నాను చూడండి, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకోవచ్చు మీరు. అండ్ చేసిన తర్వాత ఇది వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. సో ఈ విధంగా మీకు ఫోటో పెట్టిన తర్వాత వీటిని ఎలా వేరే పెట్టుకుంటారో కూడా చెప్తాను. ఓకే రైట్, ఇది ఫోటో పెట్టేసి ఫస్ట్కి వచ్చాను, లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకొని చివరి పట్టుకుని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి ఓకేనా. సో కిందకి వెళ్ళండి, ఇందులో బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇందులో మీకు మల్టీ ప్లేన్ ఉంటుంది, అప్లై చేయండి, టిక్ మార్క్. ఓకేనా, ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. రైట్, ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం. మీకు చూడండి క్లియర్గా చాలా బాగా సెట్ అవుతుంది దీనికి ఇది. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఫస్ట్కి వచ్చాను, లేయర్ ట్యాప్ చేశాను, ఒకసారి ప్లే చేద్దాం. ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన పార్టికల్స్ వీడియో ఉంటుంది, ఇది ఇక్కడికి తీసుకొని చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేసి ఆడియో రిమూవ్ చేయండి. ఓకేనా, మళ్ళీ ఇదే హార్డ్ పార్టికల్స్ కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, ఇందులో మీరు స్క్రీన్ అప్లై చేయండి, టిక్ మార్క్. దీని ఆడియో మాత్రం కంపల్సరీగా రిమూవ్ చేయండి. ఓకేనా, ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. నేను ఇచ్చిన మీరు డౌన్లోడ్ చేసుకున్న హార్డ్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకొని చివరి పట్టుకొని పెద్దగా చేసి కొంచెం ఫార్వర్డ్ చేసుకొని హార్ట్స్ ఎక్కువ కనపడిన తర్వాత కిందకి వెళ్ళండి. క్రోమా కీ అని ఉంటుంది, ఇది ఎనేబుల్ చేయండి. క్రోమా కీ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉండాలి. ఇది వెనక్కి జరపండి, ఇవి 2 కొంచెం మీకు ఆ హార్ట్ సింబల్స్ నీట్గా కనపడే వరకు ఇలా చేసి టిక్ మార్క్. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒక్కసారి ప్లే చేయండి. మీకు చూడండి క్లియర్గా అర్థమవుతుంది, చూడటానికి కూడా చాలా బాగా క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు లిరికల్ వీడియో ఎక్కడుందో అక్కడికి వెళ్ళి వీడియో ఎండింగ్ వరకు లిరికల్ వీడియో ఎండింగ్ వరకు బ్లాక్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ కట్ చేయండి. ఇక్కడికి కట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బ్లాక్ బోర్డర్ని ఇక్కడికి తీసుకొని క్లిక్ చేసి సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్, ఇది వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది. ఒకసారి చూడండి. అయితే మీకు ఇందులో నేను 3 డిజైన్స్ ఇచ్చానని చెప్పాను కదా, వేరుగా వాటిని ఎలా రీప్లేస్ చేసుకుంటారో చెప్తాను. ఇది నచ్చితే డైరెక్ట్గా షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 MBPS, సేవ్ వీడియో, ఇది సేవ్ అవుట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇది మీకు నచ్చింది అనుకుందాం. ఒకవేళ మీరు ఇదే ఫోటో
ఫోటోకి వేరేది పెట్టుకోవాలనుకుంటే టెంప్లెట్ వేరే డిజైన్ ఏం లేదు, ఆ సర్కిల్ డిజైన్ పైన క్లిక్ చేయండి. పైన రీప్లేస్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న అనదర్ వేరొక ఉంటుంది కదా లీఫ్ కానీ హార్ట్ సింబల్ కానీ, అది క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు మీకు లీఫ్ తీసుకొని చూపించాను. అక్కడ చూడండి, ఇక్కడ పైన లీఫ్ మారిపోయింది కదా డిజైన్. ఇప్పుడు మీకు ప్లే చేస్తే చూడండి, ఇది ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఇది ఇంకా బాగుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ లీఫ్ తీసుకున్నాను అంటే ఆక్ సింబల్ ఉన్న డిజైన్ తీసుకున్నాను, రీప్లేస్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ నేను ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నాను అక్కడికి హార్ట్ సింబల్ తీసుకుంటున్నా. అంటే మీకు ఏది నచ్చితే దాన్ని, ఈ హార్ట్ సింబల్ పెట్టినప్పుడు మాత్రం ఇంకొంచెం పెద్దగా చేయాలి. ఈ ఫోటోని చూపిస్తాను మీకు. ఇలా పెద్దగా చేసి ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేయండి. ఒకవేళ ఇది ఇబ్బంది పెడితే దీంట్లో మాస్క్ ఆఫ్ చేయండి, ఇలా వస్తుంది. రైట్, అర్థమైందా మీకు? దీన్ని చిన్నగా చేసుకోండి. ఇది చాలా సింపుల్. ఇది మీకు ఇప్పుడు నేను చూపించినట్టు చేయటమే. మీరు ఇది చూపిస్తాను ఇప్పుడు చిన్నగా చేసి. అర్థమైంది అనుకుంటా మీకు క్లియర్గా. వీడియో అయితే ఇది క్రాపింగ్లో టాప్లో పోయింది. సో క్రాప్ పైకి జరుపుదాం ఇలా. రైట్, ఇలా పెద్దగా చేసి కింద ఏం చేస్తారంటే కింద క్రాప్ చేసేయండి దగ్గరకి. ఇలా సింపుల్గా ఉంటుంది. అండ్ దీన్ని కిందకి జరపండి, ఇలా జరిపేయండి. ఇంకా అంతే, ఇది ఇందులోకి సెట్ అయిపోతుంది. ఓకేనా, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది క్లియర్గా చూడండి. ఇప్పుడు ప్లే చేస్తే మీకు ఇలా ప్లే అవుతుంది. ఒకవేళ లిరిక్స్ కానీ మీకు చిన్నగా పెద్దగా చేయాలనుకోండి, ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. హార్ట్ సింబల్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఇలా చేయాలి, మిగతా వాళ్ళు అవసరం లేదు. రైట్, అర్థమైందా మీకు? ఇలా వస్తుంది. చూడటానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. షేరు 1080p 30 frames, బిట్టెడ్ మాత్రం 15 mbps. ఈ విధంగా అయితే ఈ రకాల వీడియోస్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.